నీలు ఏంది ఇంత డల్గా కనిపిస్తుంది? ఫోన్ చేస్తా తెలిసిద్దిగా. హలో నీలు, ఏంటి అంత డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? నాకు ఒక ఫోన్ చేయే, ప్రాబ్లం వస్తే అన్నానా? లోపలికి రా, తీరిగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పవే, నీ బాధలేంటి? లాస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే, నీ ప్రాబ్లము డబ్బులు, పక్కనున్న మనుషులు, అంతే కదా? నేను చెప్పేవన్నీ బాగా గుర్తుపెట్టు. నీకు డబ్బులు అవసరమైతే అప్పు చెయ్యి, తప్పేమీ లేదు. అప్పు చేసి వాళ్ళు అడగంగా ఇస్తాను అని చెప్పు. తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, వాట్సాప్ స్టేటస్ ఎవరికి రాకుండా నీకు అప్పిచ్చిన వాళ్ళ వరకే రావాలి, అలా సెట్ చేసుకో. తర్వాత నువ్వు చేయాల్సింది, గూగుల్లో బూతులే డీసెంట్గా నీతి వాక్యాలాగా ఉంటాయి, అవి వెతుకు. అవి వెతికి రోజు, అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళారని నీకు తెలిసినా, లేకపోతే నీ ఇంటికి డబ్బులకు వచ్చినా, నువ్వు ఎమ్మటే పెట్టేసేయి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. కాకపోతే నిన్నా అని చెప్పొచ్చు. అలా తెలివిగా చేయాలి, బూతులు తిట్టాలి. ఇక నీ పక్కనే ఉన్న మనుషుల గురించి అంటావా? ఉన్నవి లేనివి చెప్పి గొడవలు పెట్టు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి. వాళ్ళ ముందే వాళ్ళని నవ్వుతూ తిట్టాలి. ఇంకా వాళ్ళకి ఏ మైనస్లు ఉన్నాయో తెలుసుకొని వాటి గురించే వాళ్ళ ముందు మాట్లాడుతూ వాళ్ళని బాధ పెట్టాలి. ఎలాంటివంటే ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఇలాంటివి బాగా టార్గెట్ చేసి వాళ్ళని బాధ పెట్టేటట్టు మాట్లాడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. అందుకే నేను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను. ఆ దేవుడు, ఆ అమ్మవారే నన్ను సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు నేను చెప్పినట్టు చెవే, నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు. ఆ దేవుడు మన వైపే ఉంటాడు చూడు. ఏంటే నువ్వు చెప్పే నీతులు? నీ సంగతి ఇలా కాదుండు. నేనేమన్నాను? నువ్వు అందరిని తిడుతున్నా కాక జనాలు కూడా ఆ మాట చెప్తున్నావా? పక్కన వాళ్ళ గురించి ఊరూరు పోయి చెప్పాలా? ఇయేనా నువ్వు చేసే పనులన్నీ? నేనేమనలేదు, మరి మంచిగా చెప్పాను. ఏంటి ఇదే నువ్వు చెప్పే మంచి? ఇంకోసారి ఎవరికైనా చెప్పడం చూసానో నా చేతి ముద్ర నీ చెంప మీద ఉంటుంది. మంచిగా చెప్తున్నానుగా. సరే ఇంకోసారి చెప్పంలే. విన్నావుగా? సరేలే, ఉంటా.